మన తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు సత్పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ దయా కనికరాలను బట్టి మనము ఈ దినం వరకే ఈరోజు వరకే క్షేమంగా ఉన్నందుకు దేవాది దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుచుకుందాం. హృదయపూర్వకంగా మనము కృతజ్ఞత తెలియపరుచుకుందాం. ప్రభు గొప్పవాడు, ఉన్నవాడు, జీవము గల దేవుడు, శక్తి గల దేవుడు, బలమైన వాడు, నిన్న నేడు ఏకరీతి గల దేవుడు, మారణ దేవుడు, మరువని దేవుడు. ప్రియులారా, నిజముగా దేవుడు ఆయన మారణ దేవుడు, మరువని దేవుడు కాబట్టి మనలందరూ కూడా దినదినము ప్రజలను కాపాడుతూ రక్షిస్తూ మనం ఆయన నామంలో క్షేమముగా ఉండటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ఒకసారి మనము ఆలోచించాలి, ఒకసారి మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడారు, దేవుడు ఏ విధంగా మనం రక్షించాడు, దేవుడు ఏ విధంగా మనకు మేలు చేసి ఉన్నారు, దేవుడు ఏ విధంగా మనకు ఉపకారాలు చేసి ఉన్నాడు. గడిచిన దినాలలో, గడిచిన రోజుల్లో, గడిచిన వారముల్లో, గడిచిన నెలలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడి రక్షించి మేలులు చేసి తన కృపతో నింపి మనల్ని ఒక మంచి మార్గమును నడిపించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడని. కాబట్టి ప్రియులారా, దేవునికి కృతజ్ఞతలు గలవారమై జీవించాలి. దినదినము ప్రయత్నం దేవుని కృతజ్ఞత తెలియపరచాలి. దినదినము ప్రయత్నం దేవుని స్తుతించాలి. దినదినము ప్రయత్నం దేవుని మహింపరచాలి. దినదినము ప్రయత్నం దేవుని నామాన్ని కొనియాడాలి. దినదినము ప్రయత్నము దేవుడు చేసిన మేలుని దేనిని మరవకుండా ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవద్దన్నాడు. కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే దేవుడు చేసిన ఉపకారం చూడండి ప్రియులారా, దేవుడు తన యొక్క మేలుడు ఏ విధంగా సహాయం చేస్తాడో, ఏ విధంగా ఉపకారాలు మన ఎడల జరిగిస్తాడో అవి మనకు తెలియవు. అందుకని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా ఏమని తెలియపరిచాడంటే, దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే ఉపకారాలు కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయముకు గోచరింపబడవు అన్నాడు. హృదయానికి గోచరింపబడవు. దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. నరుల వెంట మనము, మానవుల వెంట మనం ఏ పాటి వారం, ఎలాంటి వారం. అందుకనే దేవుడు చెప్పాడు, నరుడు ఏ పాటి వాడు, మానవుడు ఏ పాటి వాడు అన్నాడు. ఒక్క దినములోనే, ఒక్క రోజులోనే అనేక మంది అనారోగ్య పరిస్థితికి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఒక్క రోజులోనే, ఒక్క దినంలోనే అనేక మంది మరణించినటువంటి వారు ఉన్నారు. రకరకాలైన మరణాలు అనేక రకాలుగా సంభవిస్తున్నాయి ఈనాటి యొక్క కాలాల్లో. మరి ఒకరోజు ఒక్క దినంలోనే అనేక మంది ఈ భూలోకంలో పుట్టినటువంటి వారు ఉన్నారు. ఒక్క దినం, ఒక రోజులోనే అనేక మంది అనేకమైన సమస్యల వలయములోనికి చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ జీవించేవారు ఉన్నారు. ప్రియులారా, మరి దేవుడు ఆ ఒక్క దినములోనే మనల్ని కాపాడి, ఆ ఒక్క దినములను మనం రక్షించి, ఆ ఒక్క దినములోనే మనల్ని కావాల్సినవి కూడా అనుగ్రహించి, ఈరోజు వరకు, ఈ దినం వరకు మనల్ని అందరూ కూడా సజీవుల లెక్కల్లో ఉంచి మనమందరం కూడా ఈ రీతిగా ఉండటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. కాబట్టి ఆ సహాయం చేసినటువంటి దేవునికి, ఆ సహాయం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుకి, ఆ మేలుడు చేసినటువంటి క్రీస్తు ప్రభుకి మనము దినదినము ప్రతిదినము కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉండాలి. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం మనకు తెలియపరిచేది ఏమిటంటే, కష్టకాలంలో దేవుని కృతజ్ఞత తెలియపరచాలి, ఇబ్బందుల్లో దేవుని కృతజ్ఞత తెలియపరచాలి, బాధల్లో కూడా దేవుని కృతజ్ఞత తెలియపరచాలి. ఎందుకంటే బాధలను అనుభవిస్తూ, బాధలను భరించుకుంటూ దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నాకు మేలు చేస్తాడు, దేవుడే ఈ బాధ నుంచి విముక్తిని విడుదల కలగజేస్తాడని మన యొక్క బాధల్ని, మన యొక్క ఇబ్బందుల్ని, మన యొక్క కష్టాలన్నింటినీ కూడా దేవునికి అర్పించి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ జీవిస్తున్నామా, జీవించట్లేదనేది ఒక్కసారి ఆత్మం చేసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని హింసలు అనుభవించినప్పుడు కూడా తండ్రిని మరవలేదు. తండ్రికి ఎప్పటికప్పుడే మొరపెడుతూ, తండ్రికి ఎప్పటికప్పుడే ప్రార్థన తెలియపరుస్తూ తండ్రిని మహిమపరిచాడు, తండ్రికి స్తోత్రం తెలియపరిచాడు, తండ్రికి కృతజ్ఞత గలవాడుగా ఆయన జీవించాడు. అందుకని మత్తయి సువార్త 27వ అధ్యాయం 28 నుంచి మనము చదువుకున్నట్లయితే, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రేలు ఆయన కుడి చేతుల నుంచి ఆయన ఎదుట మోకాళ్ళని, యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రేలును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి.
ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రమును లాక్కుని తొడిగించి సిలువేటుకు ఆయన తీసుకుని పోయారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని ఈ విధంగా వాళ్ళు హింసించారు. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన అపహసించారు. ఏమని అపహసించారు? నువ్వు యూదుల రాజుగా పరిణమింపబడి ఉన్నావు కదా, యూదుల రాజుగా నువ్వు చెప్పి ఉన్నావు కదా, దైవ కుమారుడుగా దేవుని కుమారుడు అని చెప్పి ఉన్నావు కదా, నువ్వే పాపులను రక్షిస్తున్నావని చెప్పి ఉన్నావు కదా, అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసావు కదా, మరణించిన వారిని బ్రతికించావు కదా, మరి నిన్ను నీవు కాపాడుకోలేకపోయావా? నిన్ను నీవు కాపాడుకోలేకపోతున్నావా? చూడండి ప్రియులారా, దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని ఎంత ఇదిగా వాడు అపహసించారు అంటే చెప్పలేనంతగా. ఆయన్ని అంత హింసిస్తున్న తరుణంలో కూడా, ఆయన అంత బాధ పెడుతున్నటువంటి సమయంలో కూడా ఆయన అంతిదిగా హింసిస్తూ రక్తాన్ని కార్చినటువంటి తరుణంలో కూడా యేసుక్రీస్తు ప్రభుని అంతిదిగా వాడు అపహరించారు అంటే, అంతిదిగా అవహేళన చేశారు అంటే, అంతిదిగా ఆయన చిన్నపుచ్చారు అంటే ప్రియులారా, మరి దేవుడు ఎంతగా బాధపడుతూ, ఎంతగా ఆయన బాధను అనుభవిస్తూ తండ్రిని మహిమపరిచాడు. అందుకని ఇక్కడ వాక్యం కూడా రాయబడి ఉంది, ఆయన మీద ఉమ్ముకాడ వేశారని రాయబడి ఉంది. ఆయన మీద ఉమ్ము వేసి మరి రేలును కూడా మరి తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టారని వాక్యం కూడా రాయబడి ఉంది. ప్రియులారా, ఆయన అపహసించారని కూడా వాక్యం రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభుని మరి అన్ని విధాలుగా, అన్ని రకాలుగా ఆయన్ని అపహసించారు. ఆయన ఎంతగానో అపహసించారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రిని మహిమపరిచాడు. తండ్రికి వినయ విధేయత గలవాడే జీవించాడు. అందుకని చిట్ట చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు మరి తండ్రిని మహిమపరుస్తూనే వచ్చి ఉన్నాడు అనమాట. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునిడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాసాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును అన్నాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మరి శరీరమందు ఆయన శ్రమపడ్డాడు. అందుకని వాక్యం స్పష్టంగా రాయబడింది ఇక్కడ, క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమపడను. ఎవరి కొరకు యేసుక్రీస్తు ప్రభు శ్రమపడ్డాడు? శరీరకపరమైన శ్రమ. ఎవరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు? మన కొరకు. మన కొరకు ఆయన శరీరపరంగా శ్రమపడి, మన కొరకు ఆయన అపహసింపబడి, మన కొరకు ఆయన హేళన పొంది, మన కొరకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొని, అయినప్పటికీ కూడా దేవుని మహిమపరచడము, దేవుని స్తుతించడము ఆయన మానలేదన్నమాట. అందుకని మీరు కూడా శరీరపరమైనటువంటి శ్రమలు పొందినప్పటికీ కూడా మీ యొక్క మనస్సును ఒక ఆయుధముగా ఎంచుకోనని అంటున్నాడు. మనస్సును స్థిరపరచుకొని అన్నాడు. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు కాలం అంటున్నాడు. శరీరం యొక్క శ్రమ కొంతకాలమే ఉంటుంది, కానీ మనస్సు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది. ఒకసారి శరీరము ఎంతగా శ్రమపడినప్పటికి కూడా, శరీరము ఎంతగా గాయపడినప్పుడు కూడా, శరీరపరమైనటువంటి కష్టాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా ఈ యొక్క మనస్సుతో మనం ఎన్నైనా సరే ఎదుర్కోవచ్చు. ఈ యొక్క మనసుతో ధైర్యంగా, విశ్వాసంతో, నమ్మికతో ఎన్నైనా సరే మనం ఎదుర్కోవచ్చు. మరి యేసుక్రీస్తు శరీరమైన శ్రమలో అంతిదిగా అనిపించినప్పటికి కూడా ఆయన ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఆయన సమస్తమన్నిటి కూడా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని తండ్రి యొక్క వినయ విధేయతలతో తండ్రి యొక్క మాటను నెరవేర్చాడనమాట. అందుకని 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నట్లయితే, మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతుడని క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడ్డాను. చూడండి ప్రియులారా, ఆయన ఆత్మ విషయములో ఆయన ఏమయ్యాడంటే బ్రతికింపబడ్డాడు. శారీరక విషయములో ఆయన ఏమైపోయాడంట? చంపబడి ఉన్నాడు. శరీరకపరంగా ఆయన చంపబడ్డాడు, ఆత్మ విషయములో. అందుకని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులుగా చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పినాడంటే, శరీరకపరంగా మిమ్మల్ని ఎవరైనా హింసించినప్పుడు కూడా, శరీరపరంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు కూడా, శరీరపరంగా మిమ్మల్ని చంపినప్పుడు కూడా మీరు అధైర్యపడవద్దు అన్నాడు. ఆత్మను ఎవరు కూడా చంపరన్నాడు. ఆత్మను చంపేవాళ్ళు యహలోకంలో ఎవ్వరు కూడా లేరు అన్నాడు. కాబట్టి ఎవరైతే శరీరమును, ఆత్మను నాశనం చేస్తారో వారికే మీరు భయపడండి, శరీరాన్ని నాశనం చేసే వారికి మీరు ఎవరు కూడా భయపడొద్దు అన్నాడు. ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట స్పష్టంగా తన శిష్యులు చెప్పి ఉన్నాడు. మీరు ఎవరికీ భయపడొద్దు అన్నాడు. శారీరకమైన శ్రమలు అనేకమైన వస్తవి, శారీరకమైన బాధలు అనేకమైన వస్తవి, శారీరకమైన కష్టాలు అనేకమైనటువంటి సంభవిస్తవి. కాకపోతే ఆత్మ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి. ఆత్మను బాధ పెట్టేవాడు, ఆత్మను నశింపజేయేవాడు, ఆత్మను నాశనం చేసేవాడు ఎవరు కూడా లేడు అన్నాడు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంట? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఈ తండ్రి దగ్గర నుంచి ఈ ఆత్మ వచ్చింది కాబట్టి ఈ ఆత్మను నాశనం చేసేవాడు, ఆత్మను మరి పాడు చేసేవారు ఎవరంటే దేవుడే. కానీ ఆత్మ దేవుడు ఎట్టి పరిస్థితులు కూడా పాడు చేయడు ప్రియులారా. ఆయన ఇచ్చాడు కాబట్టి ఆత్మ దేవుడు ఇప్పటికప్పుడే కాపాడుకుంటాడు. అందుకని ఆత్మను కాపాడుకోండి అంటున్నాడు. అందుకని శారీరక పరముగా మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు బాధపడవద్దు అన్నాడు. యహలోకంలో చాలామంది ఉంటారు, శారీరకమైన బాధలు, శరీరమైన కష్టాలు అనుభవించేవాళ్ళు ప్రియులారా. బాధ పెట్టేవారు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు. మనం మనసుతో ఆత్మతో ధైర్యముగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకని 1 పేతురు 5:10 మనం చదువుకున్నట్లయితే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించడి. తన నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప నిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అన్నాడు. చూడండి, దేవుడు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు అంటే. శారీరకమైనటువంటి బాధలు, శారీరకమైనటువంటి కష్టాలు ఎంతకాలం అంటే అన్నాడు? కొంతకాలం మాత్రమే అంటే అన్నాడు. కానీ దేవుడు మనల్ని పూర్ణులుగాను పరిపూర్ణంగాను స్థిరపరిచి బలపరిచి ఆయన ఎప్పటికప్పుడే మనం నడిపిస్తాడు. కాబట్టి ప్రతి నిత్యము కూడా దేవుని మరవగలం. ప్రతిరోజు కూడా దేవుని మరవకుండా ఆయనకి కృతజ్ఞస్తుతులు తెలియపరచాలి ప్రియులారా. శారీరకమైన శ్రమలు వచ్చినాయని దేవునికి మన కృతజ్ఞత తెలియపరచడం మానకూడదు. శారీరకమైన బాధలు వచ్చినాయని దేవునికి వందనం తెలియపరచడం మనం మానకూడదు. ఎంత కష్టమైన, ఎంత బాధ అయినా, ఎంత వేదనైనా, ఎంత రోదనైనా, ఎంత అనారోగ్య పరిస్థితి అయినా సరే, ఎంత ఆర్థిక పరిస్థితి అయినప్పటికి కూడా, ఎన్ని కుటుంబాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా దేవునికి దినదినము ప్రయోజనము కూడా మనము కృతజ్ఞతలు తెలియపరచాలి. దేవుడు మనల్ని కాపాడే విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని రక్షించే విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని నడిపించే విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని బలపరిచే విధానాన్ని బట్టి, దేవుడు తన యొక్క ప్రేమను మన ఎడల కనబరిచే విధానాన్ని బట్టి, చూపించే విధానాన్ని బట్టి, కుమ్మరించే విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉండాలి. దేవునికి వందనములు తెలియపరుచుకుంటూ ఉండాలి. దేవునికి కృతజ్ఞత భావముతో ఆయనకి వందనములు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ దేవుడి ఇహలోకములు మనము జీవించడానికి కారణమయ్యాడని, దేవుడి ఇహలోకములు మనం జీవించడానికి కారణభూతుడయ్యాడని, దేవుని వలనే, దేవుని మూలముగానే మనం అందరము కూడా జీవిస్తున్నామని ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుని నామాన్ని కొనియాడాలి ప్రియులారా. అందుకని హెబ్రీయులకు రాసిన లేఖ 4:15 చదువుకున్నట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనవలెను శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాస్థానమునందుకు చేరుదము అన్నాడు. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. మన బలహీనత లేనిది, ఎందుకంటే ఆయన మనకు బలహీనతను ఎరిగినవాడు, మన యొక్క బలహీనతలు ఎరిగినవాడు, మన యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, మన యొక్క మనసును ఎరిగినవాడు. దినములు మనము ఎటువంటి బలహీనతలతో జీవిస్తున్నామో, వారములు ఎటువంటి బలహీనతల చేత జీవిస్తున్నామో, నెలలు ఎటువంటి బలహీనతల చేత మనం జీవించబడుతున్నామో, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు అంట? దేవుని తెలుసు. అందుకని మన యొక్క బలహీనతలను బట్టి ఆయన మనల్ని తోసివేసేవాడు కాదు. అందుకని ప్రియులారా, సమస్త విషయములోనూ మనవలె శోధింపబడి అంటే మనం ఏ విధంగా బలహీనులుగా జీవించి ఉన్నామో, ఏ విధంగా బలహీనులుగా జీవిస్తున్నామో, ఏ విధంగా బలహీనతల చేత జీవించబడుతున్నామో, ఇవన్నీ కూడా దేవుని తెలుసు. కాబట్టి ఆయన కూడా బలహీనుడిగా జీవించాడు, కాకపోతే ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఆయన వాటన్ని కూడా ఎదుర్కొన్నాడు అన్నమాట ప్రియులారా. అందుకని మన యొక్క బలహీనతలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకని మన వలె ఆయన కూడా శోధింపబడి ఉన్నాడు. శారీరకపరమైన శోధనలు వచ్చినవి, ఆత్మపరమైన శోధనలు వచ్చినవి, అనేకమైన శోధనలో ఆయన్ని తట్టుముట్టాడినవి.
కానీ దేవుడు ఆ శోధన నుంచి విముక్తి కలిగాడు. ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, ఆత్మ ద్వారా ఆయన వాటన్నిటి కూడా జయించాడు అనమాట. అందుకని మీరు కూడా ఆ విధంగానే జయించండి అంటున్నాడు. ఆ విధంగానే జయించండి. అందుకని ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలని ఆయన మరణ విషయములోను సహానుభవం గలవాడునై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగ నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగనుట ఇట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాడిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఇహలోకములు మనకి ఎన్ని సంభవించినప్పుడు కూడా వాటన్నిటిని కూడా ఒక చెత్త కుప్పలాగా పక్కన పెట్టేయడం ప్రియులారా. చెత్త కుప్పలాగా పెంట. అందుకని ఇహలోకములు ఎన్ని అవరోధాలు ఎన్ని వచ్చినా వాటన్నిటి కూడా నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను అన్నాడు. మనము వెలుతురు వైపే చూడాలి. మనము చీకటి వైపు ఎంత మాత్రం కూడా చూడకూడదు. చీకటి సాతానుడికి చిహ్నముగా ఉంది, వెలుతురు దేవునికి చిహ్నముగా ఉంది. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, నేను లోకమునకు వెలుగు నేనే అన్నాడు. లోకమునకు వెలుగు నేను అంటే మనం వెలుగు వైపు చూస్తే క్రీస్తు వైపు చూసినట్లే. ఆ వెలుగు మన యొక్క హృదయములో ప్రకాశింప చేయాలన్నమాట. ఆ వెలుగు మన యొక్క హృదయములో ఉంచుకోవాలి. మనకి చీకటి శ్రమలకి చిహ్నముగా ఉండదు కాబట్టి అనేకమంది చీకటి దినాలు, చీకటి రోజులు, చీకటి గడియలు వస్తాయి. శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు అన్నీ కూడా ఒక చీకటిలాగా వస్తాయి. లోకమంతా కూడా ఒకసారి చీకటిమయంగా అయిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడైతే కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే కొన్ని బాధలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే కొన్ని నిందలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే కొన్ని అవమానాలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే కొన్ని కుటుంబాలు కొన్ని జరిగినప్పుడు, వ్యక్తిగత జీవితం కొన్ని జరిగినప్పుడు లోకమంతా కూడా ఎలా ఉంటుందంటే చీకటిమయంగా ఉంటుంది. ఏమి చేయాలో తెలియదు, దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కోసారి ఉంటామన్నమాట. అటువంటి సమయంలో, అటువంటి తరుణములో మనము ఆ చీకటి వైపు చూడకుండా క్రీస్తు యొక్క వెలుగు వైపు చూడాలన్నమాట. దేవుడు లోకమునికి వెలుగై వచ్చినాడు కాబట్టి ఆ క్రీస్తు వైపు చూడాలి. అప్పుడు ఈ చీకటి నుంచి మనము వెలుతురులోనికి నడిపించబడతాం అన్నమాట. అందుకని ఫిలిప్పీయులకు లేక 1వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుందాం. మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదనియు మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచు మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడ్డయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును అన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆయన మన పక్షం గుండి పోరాడుతున్నాడు. మన విశ్వాసమును బట్టి, మన యొక్క నమ్మికను బట్టి ఆయన మన పక్షం గుండి పోరాడుతాం. మన శ్రమల నుంచి మనల్ని కాపాడటానికి, మన యొక్క బాధ నుంచి మనం రక్షించడానికి, అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్యంలోనికి తీసుకురావడానికి, స్వస్థపరచడానికి, అద్భుతాలు చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా మన పక్షంగానే ఉంటాడు. అందుకని వాక్యం ఏం రాయబడిందంటే, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడే అన్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షం ఉండగా మనకి శత్రువు ఎవరు? దేవుడు మన పక్షం ఉండగా మనం నాశనం చేసేవారు ఎవరు? దేవుడు మన పక్షం ఉండగా మనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే అవన్నీ కూడా దేవుడే నశింపజేస్తాడన్నట్టున్నారా. ధైర్యంతో, విశ్వాసంతో ఉండాలి. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవునికి కృతజ్ఞతలు గలవారమే జీవించాలి. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చిన, అవమానం వచ్చినప్పుడు దేవుని మర్చిపోతారు. చాలామంది మర్చిపోతారు. ఇక ఆ శ్రమల్లోనే ఉంటారు, ఆ కష్టాల్లో ఉంటారు, ఆ బాధలోనే ఉంటారు, ఆ నిందల్లోనే ఉంటారు, ఆ అవమానాల్లోనే ఉంటారు. ఏంటా జీవితము, ఏంటా నా పరిస్థితి, ఏంటా నా స్థితి, ఏంటా ఈ విధంగా జరిగిందని అటువంటి ఆలోచనతోనే ఉంటారే కానీ దేవుడు ఈ యొక్క శ్రమల నుంచి నన్ను రక్షిస్తాడు, ఈ శ్రమల నుంచి నన్ను కాపాడతాడు, ఈ శ్రమల నుంచి ఆయన నన్ను కాపాడి రక్షించి ఒక మంచి మార్గంలోనికి, ఒక మంచి స్థితిలోనికి తీసుకురావడం విశ్వాసంతో జీవించేవారు చాలా తక్కువ మంది ప్రియులారా. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవునికి కృతజ్ఞతలు గలవారమే జీవించాలి. అందుకని కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువునై వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చూడండి పౌలు గారు ఏమని చెప్తున్నాడు చూడండి ప్రియులారా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు అన్నాడు.
శ్రమలలో ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. శ్రమలలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. నిజముగా శ్రమలలో సంతోషించేవారు ఎవరు? శ్రమలలో సంతోషించి దేవునికి కృతజ్ఞత తెలియవచ్చేవారు ఎవరు? శ్రమలలో సంతోషించి దేవునికి వందనం తెలియవచ్చారు ఎవరు? ప్రియులారా, శారీరకమైన శ్రమలు అనేకమైనవి వచ్చినవి పౌలు గారికి. అనేకమైనటువంటి శారీరకమైన శ్రమలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ శ్రమలలో దేవుని స్తుతించాడు, ఆ శ్రమలలో దేవుని మహిమపరిచాడు, ఆ శ్రమలలో దేవుని గణపరిచాడు, ఆ శ్రమలలో దేవుని నామంలో సంతోషించాడు, ఆ శ్రమలలో దేవుని నామంలో ఆనందించాడు. ప్రియులారా, కాబట్టి అట్టి ఆనందము, అట్టి సంతోషము మన యొక్క శ్రమలలో మనం పొందుతున్నామా? అట్టి ఆనందము, అట్టి సంతోషము మన యొక్క శ్రమలలో మనం జీవిస్తున్నామా? శ్రమలలో జీవిస్తూ సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తున్నామా? అందుకని నేను లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం మనం చదువుకున్నట్లయితే, యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాను. చూడండి ప్రియులారా, యేసు అంతగా శ్రమ పడినప్పుడు కూడా, అంతగా హింసింపబడుతున్నప్పుడు కూడా, అంతగా వేదన పడుతున్నప్పుడు కూడా, అంతగా ఆయన రక్తాన్ని కాల్చినప్పుడు కూడా, ప్రాణం విడిచే సమయంలో కూడా గొప్ప శబ్దముతో తండ్రికి ప్రార్థన చేశాడు. గొప్ప శబ్దంతో తండ్రి నామాన్ని కొనియాడాడు. ఏమని? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. చూడండి ప్రియులారా, తండ్రి చేతికి కుమారుడి యొక్క ఆత్మను అప్పగించాడు. చూడండి, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో కుమారుడికి తెలుసు. అందుకనే ఆ ఆత్మను మరలా కుమారుడు తండ్రికి అప్పగించి ఉన్నాడు. అందుకనే ఆయన గొప్పగా శబ్దము చేసి మరి ఆత్మను అప్పగించని చెప్పి ఆయన ఇలాగూ చెప్పి ఏం చేశాడు? ప్రాణం విడిచాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి ప్రియులారా, ఆయన ఎంత మహిమ గలవాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభు చిట్ట చివరగా తండ్రిని మహిమపరుస్తూ ఆయన గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని చెప్పి ఆయన ప్రాణం ఇచ్చాడు. ప్రియులారా, అంత శ్రమలో కూడా, అంత కష్టంలో కూడా, ఒకసారి చిట్ట చివరి సమయంలో, చిట్ట చివరి గడియలో, మన ప్రాణం పోయే సమయంలో మనము కూడా ఆ విధంగా చేయాలి. ప్రభువా, ఈహలోకములో జీవించడానికి నాకు ఎంతగానో సహాయం చేసావు. ఇహలోకములో నేను జీవించడానికి ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద, ఈ పొడవు మీద, ఈ జగతిలో, ఈ ఉనికిలో ఇక్కడ జీవించడానికి నాకు ఎంతగానో సహాయం చేసావు ప్రభువా. ఇక నా దినాలు, నా రోజులు, నా యొక్క సంవత్సరాలన్నీ కూడా గడిచిపోయినవి, గతించినవి. ఇక నా ఆత్మని నీ చేతుల్లోనికి అప్పగిచ్చేస్తున్నాను అని చిట్ట చివరగా మనము కూడా ప్రాణాన్ని విడవాలి. అది గొప్ప క్రైస్తవుడికి ఉన్నటువంటి మంచి లక్షణం, మంచి శ్వాసం ప్రియులారా. అందుకని మరి యేసుక్రీస్తు ప్రభు కూడా గొప్పగా శబ్దము చేసి కేకవేసి తన యొక్క తండ్రికి ఆత్మను అప్పగించి శారీరకపరమైన ప్రాణాన్ని విడిచేశాడు. శారీరకపరమైన ప్రాణాన్ని ఇహలోకంలో విడిచాడు. ఆయన శారీరక ప్రాణాన్ని ఇహలోకములో విడిచాడు, ఆత్మ తండ్రికి అప్పగించేశాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు దేనిని తండ్రికి అప్పగించాడంటే శరీరాన్ని అప్పగించాల, శరీరాన్ని ఇహలోకానికి అప్పగించాడు. ఇహలోకానికి అప్పగించినప్పుడు ఇహలోకంలో ఉన్నవారు శరీరాన్ని ఎంతగానో హింసించారు, ఎంతగానో బాధ పెట్టారు, ఎంతగానో మరి హింసలు, ఎంతగానో కష్టాలు, ఎంతగానో బాధలు అనుభవించారు. ఆయన ఎంతగానో శరీరకమైనటువంటి శ్రమలు అనుభవించి రక్తాన్ని కార్చాడు. అందుకని ఆ శరీరాన్ని ఇహలోక సంబంధించిన వారికి అప్పగించి చిట్ట చివరగా ప్రాణం విడిచే సమయంలో కూడా ఆ ప్రాణాన్ని ఇహలోకంలోని వారికి అప్పగించి ఆత్మను తండ్రికి ఇచ్చేశాడు. ప్రియులారా, అది గొప్పతనం, క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. అందుకని మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితని అర్థము. చూడండి ప్రియులారా, ఆయన చిట్ట చివరకు కూడా తండ్రిని పిలిచి, తండ్రి ఎందుకు నన్ను చేయి విడిచిది అన్నాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచితనండి. ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేశాడు. ఏలీ ఏలీ లామా సబక్తా అని. చూడండి ప్రియులారా, ఆయన ఎంతగానో వేదన పడ్డాడు, ఎంతగానో రోధించాడు. మరి ఆ రోదనలో, ఆ వేదనలో అన్నిటిలో కూడా తండ్రిని మహింపరిచి
తండ్రిని తలంచుకుని, తండ్రిని కొనియాడి, శారీరకమైన శ్రమలన్నింటిని కూడా ఆయన అనుభవించి ఆయనకి కృతజ్ఞత తెలియవచ్చి యహలోకము నుంచి తన యొక్క ప్రాణాన్ని విడిచాడు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలైన మనము, దేవుని విశ్వాసులైన మనము మన యొక్క శ్రమల్లో కూడా, మన యొక్క కష్టంలో కూడా, మన యొక్క వేదనలో కూడా, మన యొక్క రోదనలో కూడా మరి దేవుని మహింపరుస్తూనే ఉండాలి. దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ ఉండాలి. మరి చాలామంది సంతోషములు, ఆనందములు దేవుని మహింపరుస్తారు. చాలామంది దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసిన ఉపకారాలు ఆనందిస్తూ సంతోషిస్తూ మరి జీవిస్తారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాటిని మర్చిపోతారు. దేవుడు చేసాడు కాబట్టి ఆనందిస్తారు, దేవుడు చేశాడు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు చేయలేదనుకుంటారు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు చేయాలనుకుంటాడు. కానీ దేవుడు మన ఎడల ఎప్పుడు ఉపకారాలు చేస్తానే ఉంటాడు. దేవుడు మన ఎడల ఎప్పుడు మేలులు చేస్తానే ఉంటాడు. దేవుడు మన ఎడల ఎప్పుడు ఆశ్చర్యకార్యాలు చేస్తానే ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అన్నమాట. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి, ఆయన ప్రేమ మయుడు కాబట్టి ఆయన ప్రేమ ప్రతి ఒక్కరిలో కుమ్మరింపబడుతుంది. అందుకని 2 తిమోతి 3:12 మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక నిర్దేశించు వారందరూ హింసింపబొందురు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం కలిగి, నమ్మి కలిగి జీవిస్తారో వాళ్ళకి అనేకమైనటువంటి శ్రమలు వస్తాయని, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు తన శిష్యుడికి, యహలోకంలో మీకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి అన్నాడు. అయినప్పటికీ కూడా మీరు ధైర్యముగా ఉండండి అన్నాడు. యహలోకములో అనేకమైన శ్రమలు వస్తాయి, నేను ఆ శ్రమలన్నింటినీ కూడా జయించాను అన్నాడు. శారీరకమైన శ్రమలు ఆయన జయించాడు. కాబట్టి ప్రియులారా, మరి యహలోకములో ప్రతి ఒక్కరికి, ప్రతి దేవుని బిడ్డలకి అందరికి కూడా శ్రమలు అనేవి వస్తాయి. వాటిని ఏమంటారంటే పార్ట్ ఆఫ్ లైఫ్ అంటారు. శ్రమలన్నీ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. వాటి వైపు మనం చూడకూడదు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకసారి గాలి ఏ దిక్కు నుంచి వస్తుందో తెలియదు. గాలి ఇటు నుంచి వస్తుంది, అటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంది, అది వెళ్ళిపోతూ ఉంటుంది. శ్రమలు కూడా అట్లాగే వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దేవుడే శాశ్వతమైన వాడు. శ్వాసమే నిరంతరము ఇప్పుడు ఎల్లప్పుడు ఉండేది. అటువంటి శ్వాసంతో మనం అందరం జీవిద్దాం. దేవుడికి వాక్యం దీవించి మహిమను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీకు ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామమున తండ్రి నీకు వాక్యాన్ని విని ఉన్నాము నా తండ్రి. కష్టకాలంలో ఇబ్బందులు ఎక్కడలో ఉన్న ప్రభువా, నువ్వు దేవుని మహిమొచ్చావు నా తండ్రి, తండ్రిని కనపరిచావు నా ప్రభువా. మేము కూడా మా యొక్క అందరి యొక్క జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇక్కడలు, ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని ఎదుర్కొని నా తండ్రి దినదినము ప్రతిదినం కూడా నిన్నే స్తుతిస్తూ, నిన్నే మహిమపరుస్తూ, నీ నామాన్ని కొనియాడే భాగ్యం దయచేయి ప్రభువా. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకిపిస్తున్నారో వారందరిని ఒక్కసారి జ్ఞాపకించుకున్నా ప్రభువా. ప్రార్థన ఏకిపించిన వారిని ఒక్కసారి జ్ఞాపకించుకున్నా ప్రభు. వారికి శక్తిని కలొచ్చే, బలాన్ని కలొచ్చే నా తండ్రి. ఇగో నా ప్రభు, ఎవరికిట్ట అవసరాలు నీకే తెలుసు కాబట్టి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభువా. ఇగో నా తండ్రి, మరి ప్రార్థన విన్నపంలో కూడా తెలియపరిచారు నా ప్రభు. ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభు. అనారోగ్యంతో బాధపడు కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభు. ఆర్థిక పరిస్థితి సత్యమైన వరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రయాణించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభు. పనిబాడులు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇగో నా ప్రభ, ప్రతి ఒక్కరిని తట్టండి, ముట్టండి నా ప్రభ. స్థితులు మార్చే దేవుడు నువ్వే, పరిస్థితులు మార్చే దేవుడు నువ్వే నా తండ్రి. ఇదిగో నా ప్రభ, ఒక్కొక్కరిపై నీ పరిశుద్ధమైన హస్తము నుంచి నా తండ్రి వారికి శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించమని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాడు కూడా తోడేడుకొనమని మా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి నా తండ్రి. ఆమేన్.